మన జాతిరత్నాల అనే దీప్ గారు వచ్చి శ్రావ్య నా పేరు శ్రావ్య కాదు శ్రవంతి అన్న. ఏదో ఒకటి ఎస్సే కదా సర్దుకోవాలి, ఏదో ఒకటి వేసి ఎట్లా సర్దుకుంటా అన్న. తర్వాత నిన్ను ఒకటి అడుగుతా ఏమనుకోవా అన్నాడు. చెప్పండి అన్న. ఈ పళ్ళు ఉన్నాయి కదా అవి పెట్టించుకున్నావా అని అడిగాడు. ఎట్లా పెట్టించుకుంటారండి, అది న్యాచురల్ గా వచ్చిందంటే నీకు అదే నబ్బా ప్లస్ భలే అందంగా ఉంటది అన్న. సో అట్లా ఒక్కొరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్కొరు ఒక్కొక్క విధంగా కాంప్లిమెంట్ చేస్తారు. నాగార్జున గారు ఒకలాగా, ఇంకా బోల్డ్ మంది హీరోయిన్లు చాలా మంది ఇంకా రెగ్యులర్ గా కలిసే వాళ్ళందరూ మాక్సిమం చెప్తూనే ఉంటారు. గుడ్ కదా, అమ్మాయిలు కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఇస్ అ బిగ్ థింగ్. అబ్బాయిలు ఏముంది చెప్తారు, మంచిగా అబ్బాయిలు ఎట్లాగే చెప్తారు, ఎట్లాగే ఇంటి రాస్తారు. నీకు వచ్చిన లవ్ లెటర్స్ అనుకోవాలా, లేకపోతే కామెంట్స్ అనుకోవాలా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పెళ్ళైన అమ్మాయి అయినా కూడా ఒక బ్లష్ మూమెంట్స్ అనుకోవాలి డెఫినెట్గా. దేనికంటే చాలామంది రాస్తారు చాలా పొయిటిక్గా, చాలా బ్యూటిఫుల్గా, ఏమండి మీరంటే ఇష్టం, మీరంటే ప్రేమ, ఏదేదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాటిలో బెస్ట్ మూమెంట్స్ మీరు అందుకున్న లెటర్స్. ఒకసారి ఇక్కడ గ్రీస్ మంకీ ఉంది కదా పబ్, అక్కడికి ఎవరో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయితే అక్కడ వెళ్ళాము. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక టిష్యూ చేతికి ఇచ్చేసి ఒక అబ్బాయి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక చదువుకున్నాను నేను, మీకు పంపిస్తా నేను. నాకు పంపించి నిజం ఇప్పుడు చాలా మూమెంట్స్ ఉన్నాయి, నువ్వు చాలా పంపించాలి నాకు, అన్ని గుర్తుపెట్టుకో మన ఇంటర్వ్యూ మొత్తం అటన్నిటిని నేను మంచిగా ట్యాగ్ చేసి అవన్నీ ఇవ్వాలి. సో ఏంజల్స్ ఆర్ నాట్ ఇన్ ద హెవెన్, ఇలా ఏంజల్స్ అనేవాళ్ళు అక్కడ ఉండరు. వైట్ డ్రెస్ వేసుకొని రెడ్ డ్రెస్ వేసుకున్న గుర్తు, రెడ్ డ్రెస్ వేసుకుని ఇక్కడ గ్రీస్ మంకీలో కూడా తిరుగుతుంటారు. ఆడపిల్లకి ఏమి హామ్ చేయకుండా ఒక లెటర్ లో బ్యూటిఫుల్ గా రాసిస్తే నిజం, అంతకంటే ఏముంటది. నేను మీకు పంపుతా, ఫోటో తీసుకున్నాను నేను. వెరీ నైస్. సో అట్లా అది ఎప్పటికీ గుర్తుండిపోయింది నాకు. అబ్బాయి నంబర్ కూడా రాసి టిష్యూ మీద, అది కూడా మళ్ళీ ఎప్పుడు టచ్ లోకి వచ్చాడా? లేదు అసలు లేదు. మొత్తానికి అబ్బాయి ఒకవేళ నా పొయిటిక్ వే నచ్చితే మళ్ళా కాల్ చేసేదేమో అని జస్ట్ ఒక థ్యాంక్స్ అన్న పెట్టి ఉండాల్సింది. ఎందుకు లేని మళ్ళీ మన నెంబర్ వెళ్తుంది. అదే ఇంకా కంటిన్యూగా ఇంకా చిరంజీవి గారు కానీ పెద్ద వాళ్ళ దగ్గర లేదు. దాని తర్వాత కొన్ని డేస్ ఇంకా చూడంగా, ఓహో మీరు తెలుగు అమ్మాయినా, తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, సో అట్లా చెప్పేవాళ్ళు. అప్పటి వరకు తెలీదు ఊరికే, అంటే మన స్క్రీన్ ప్రెజెన్స్ అలా నిల్చున్న తర్వాత ఫేస్ కట్ మేబీ వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు, ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు తెలుగు వాళ్ళేనా. సో అట్లా ఒక్కొక్క ఎక్స్ప్రెస్ చేసే విధానం. కానీ మీరు మాట్లాడుతున్నారు కానీ నాకు ఆ అబ్బాయి దగ్గర ఆగిపోయాను, ఆ లవ్ లెటర్ ఇచ్చిన అబ్బాయి దగ్గర. లవ్ లెటర్ ఇచ్చిన అబ్బాయి పేరేంటో తెలీదు. అదే పాపం బాగా మంచిగా రాసాడు, అది నాకు పంపించండి, ఖచ్చితంగా షేర్ చేద్దాం.